హాయ్ గాయ్స్, ఈ రోజు పొద్దునే లేచిన బోనాలు నడుస్తున్నాయి కదా. ఆల్రెడీ గోల్కొండ బోనాలు కంప్లీట్ అయిపోయినాయి. బల్కంపేట ఎల్లు మమ్మీ బోనాలు ఉన్నాయి. మన ఎల్లు మమ్మీ బోనాలకి వెళ్ళిపోదాం. ఈ రోజు వెళ్ళిన తర్వాత చూపిస్తా. లెట్స్ గో గాయ్స్. ఇప్పుడైతే బల్కంపేట వచ్చేసాము. చూడండి, ఇదే బల్కంపేట ఏరియా. 500 మీటర్స్ అయితే ఇది వచ్చేస్తుంది. ఆల్రెడీ నిన్ననే కళ్యాణం అయిపోయిందంట. మేము బల్కంపేట బోనాలు కూడా మిస్ అయిపోయినాము. ఈసారి అసలు గోల్కొండ బోనాలకు వెళ్దాం అనుకున్నాము. అసలు గోల్కొండ బోనాలు మిస్ అయినాయి, బల్కంపేట బోనాలు మిస్ అయినాయి. మీకు మ్యాక్సిమం సికింద్రాబాద్ బోనాలు చూపెట్టడానికి పక్కా ట్రై చేస్తాము. అసలు ఈరోజు ఎవ్వరు లేరు, బోనాలు జరుగుతున్నాయని ఫాస్ట్గా మార్నింగ్ లేచి రెడీ అయ్యి వచ్చేసాము. గాయ్స్, బోనాలు ఉన్నాయని అయితే ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చినాము. అసలు బోనాలే లేవు, మొత్తం అంతా కంప్లీట్ అయిపోయినాయి. నిన్నటితోటే కంప్లీట్ అయిపోయినాయంట. నిన్న మొన్న ఫుల్ బోనాలు ఉండేనంట. బట్ ఈరోజు కూడా ప్రజలు చాలా మంది వస్తున్నారు. ఇంకా దర్శనానికి అయితే ఈరోజు అసలు ఎవ్వరు లేరు. అసలు ఫుల్ పబ్లిక్ ఉంటారు. మేము మినిమం ఒక 1-2 hours టైం పడుతుంది అనుకున్నాము. అసలు ఫాస్ట్గా అయిపోతుంది. మ్యాక్సిమం ఒక 5 to 10 minutesలో మొత్తం దర్శనమే కంప్లీట్ అయ్యేటట్టుంది. చాలా ఫాస్ట్గా వచ్చేసాం లోపలికి. అయితే దర్శనం అయితే నీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అసలు చాలా తొందరగా కంప్లీట్ అయింది. మేమైతే మినిమం చెప్పిన కదా 1-2 hours టైం పడుతుంది అనుకున్నాము. ఎందుకంటే బోనాలు కదా, బోనాలు అసలు మ్యాక్సిమం ప్రతిసారి అయితే చాలా రష్ ఉండేది. మెయిన్గా అయితే నిన్న రథయాత్ర జరిగిందంట ఇక్కడ. సో మొన్న బోనాలు, సో మొత్తం కంప్లీట్ అయిపోయిందంట. ఈరోజు ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా ఉండొచ్చు అనుకుంటున్నా. ఈరోజు అయితే మేము మార్నింగే వచ్చేసినాం, 8 o'clock వచ్చేసినాం మార్నింగ్. సో అన్నీ కంప్లీట్ అయిపోయినాయంట. ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో మొత్తం బోనాలన్నీ ఈ ప్లేస్కి వచ్చేస్తాయి అనమాట. ఈ ప్లేస్లో అక్కడ నైవేద్యం, పంతులు గారు నైవేద్యం పెట్టాం కదా, అక్కడ బోనాల నుంచి నైవేద్యం తీసి అక్కడ దేవునికి సమర్పిస్తారనమాట. సో ఇక్కడ బోనాలన్నీ ఇక్కడికి వచ్చేసాయి అనమాట. అంటే ఈ రోజు కూడా బోనాలు ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉంటాయి. మార్నింగ్ కాబట్టి ఇంకా స్టార్ట్ కాలేవు అనుకుంటా. ఆఫ్టర్నూన్ టైంలో వచ్చిన వారికి మాత్రం చాలా ఇంకా బోనాలు కనిపిస్తాయి. ఈ రోజు కూడా ఫుల్ రష్ ఉంటుంది. చూడండి, మాక్సిమం 4-5 days వరకు అయితే ఫుల్ రష్ ఉంటుంది. సో ఈ రోజు రేపు కూడా బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి రావాలనుకున్న వాళ్ళు చాలా రావచ్చు మీరు కూడా. కాకపోతే నిన్న మొన్ననే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ మన హైదరాబాద్లో సికింద్రాబాద్ బోనాలు స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ సికింద్రాబాద్ బోనాలు తీయడానికి తప్పకుండా ట్రై చేస్తా. సికింద్రాబాద్ బోనాలలో మనం అందరం కలుద్దాం. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో ఇది అన్నిటికంటే స్పెషల్. ఇక్కడ కంపల్సరీ దర్శనం చేసుకుని పోవాలి. బోనాలు ఇప్పటికీ ఒక్కొక్కటి వస్తున్నాయి. చూడండి, మొత్తం దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చేసినాము. బయటకు వచ్చి ఇగో ఇక్కడ టెంకాయలు కొట్టినాము. టెంకాయలు కొట్టి ఇక్కడ దేవునికి మొక్కేసాము. మొక్కి ఇప్పుడు కొద్దిసేపు దేవుని దగ్గర కూర్చుంటాం అనమాట. ముందే చాలా రోజుల తర్వాత బోనాలు కదా, కొంచెం కూర్చొని బయలుదేరాలి. ఇక దర్శనం అయిపోయింది. ఇప్పుడైతే లాస్ట్కు ప్రసాదం తీసుకోవాలి. లడ్డు కానీ పులిహోర కానీ కొంచెం ప్రసాదం తీసుకొని తినేయాలి. ప్రసాదం లైన్కి వచ్చేసాము. ప్రసాదం లైన్లో కూడా అసలు చాలా పెద్ద ఉంటుండే డైలీ. ఈరోజు నాకు తెలిసి మార్నింగ్ కానీ అసలు ఎవరు రాలేనట్టు, ఇంకా మెల్లమెల్ల వస్తున్నారు. బోనాలు కూడా ఆల్రెడీ ఒక్కొక్కటి మెల్లగా వస్తున్నాయి. ప్రసాదం తీసుకున్నాం. ఫస్ట్ లాస్ట్గా అయితే ప్రసాదం తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. అసలు పులిహోర తెచ్చుకుందాం అనుకున్నాము, బట్ పులిహోర అక్కడ లేదంట, ఓన్లీ లడ్లే ఉన్నాయంట. సో ఏదైతే ఉంది ప్రసాదం అయితే తెచ్చుకున్నాం కదా, ఇప్పుడు తినేద్దాము. ఫస్ట్ ఈరోజు ఎందుకో గుడిలకించి అసలు బయటికి రావాలనిపిస్తలేదు. చాలాసేపు గుడిలోనే ప్రశాంతంగా ఉంది. గుడికి అంటే మంచి పెద్ద గుడికి రాకపోవడం చాలా, నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 2 months కావచ్చు. సో ఇప్పుడు ఇక్కడ బోనాల దగ్గరికి వెళ్దాము. ఇక్కడ అమ్మవారికి బియ్యాలు పోస్తారనమాట. అంటే అమ్మవారి చీరలు కానీ వస్త్రాలు ఇక్కడ కొంటారనమాట కొందరు. కళ్యాణం కూడా ఇక్కడే జరుగుతుంది. ఈరోజు అయితే సక్సెస్ఫుల్ గా బల్కంపేట ఎల్లమ్మ బోనాలు అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో బయటకు వచ్చేసాము. ఎల్లమ్మ బోనాల కోసం అసలు మొత్తం డెకరేషన్ ఎట్లా చేసింది చూడు. మొత్తం రోడ్లో కూడా మొత్తం ఫుల్ డెకరేషన్ చేసారు. అసలు వాన పడకుండా, వానలు ఫుల్ పడుతున్నాయి కదా, అందుకే ఇది మొత్తం ప్యాక్ చేసిండ్రు అనమాట.
ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేసేస్తున్నా. ఇలాంటి మరిన్ని మంచి మంచి కంటెంట్ కోసం నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని ఒక్కటి గుంజి కొట్టండి. ఇక అయిపోయింది కదా అని ఒట్టిగానే చూసి అట్లా వెళ్ళిపోకుండా చెప్తున్నా మీకు అలా సబ్స్క్రైబ్ బటన్ మీద వస్తుండి నా వీడియోలు అన్ని కంటిన్యూస్గా వస్తాయి.